brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. గ్లోబల్లీ హైదరాబాద్ బ్రాండ్ మారుమోగుతోంది. బడా కంపెనీలతో పాటు దండిగా పెట్టుబడులు వచ్చేస్తున్నాయి. మరి లోకల్ గా ఏం జరుగుతోంది? విశ్వనగరి బ్రాండ్ ఇమేజ్ ను ప్రైవేట్ హాస్టల్ సెక్టార్ డ్యామేజ్ చేస్తుందా? గల్లీలో కుప్పలు తెప్పలుగా హాస్టల్స్ వెలిశాయి. వాటిలో పర్మిషన్స్ ఉన్నవన్నీ లేకుండా ఎలా రన్ చేస్తున్నారు? టీవీ9 ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. అమ్మ ఒడిలాంటి భాగ్యనగరికి పూటకోళ్ల మాఫియా చేటు చేస్తోందా? మహానగరంలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేట్ హాస్టళ్లు అరాచకాలకు అడ్డాగా మారాయా? చెరువులో దండిగా నీళ్లున్నప్పుడే కప్పలు బెకబెకమంటూ చేరుతాయి. వ్యాపారం దండిగా ఉన్న చోటల్లా సిటీలో హాస్టళ్లు వెలుస్తున్నాయి. చూడబోతే చిన్న గల్లీలే, కానీ వాటిల్లో హాస్టళ్ల కథ మామూలుగా ఉండదు. ఎందరో స్టూడెంట్స్ కు ఎంప్లాయీస్ కు కూడు నీడనిచ్చే వసతి గృహాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ హాస్టల్స్ లో మరో రకం నకరాల ముచ్చట అందరికీ తెలీదు. పబ్బులు, క్లబ్బులు, పోష్ కొంపల్లో కంపు కొట్టే డ్రగ్స్ దందా శివరాకరకు హాస్టల్స్ లో కూడా దాపురించింది. ఆ మధ్య మాదాపూర్ లో బరస్ట్ అయిన డ్రగ్ క్లౌడ్ కేసులో లింకు లాగితే ఎస్ఆర్ నగర్ లో వెంకట్ బాయ్స్ హాస్టల్లో మత్తు డొంక కదిలింది. ఎస్ఆర్ నగర్ లో ఉన్నటువంటి వెంకట్ బాయ్స్ హాస్టల్లో మాత్రం ఒక నలుగురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 110 గ్రాముల MDMAతో పాటుగా 200 కేజీలకు సంబంధించినటువంటి గాంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. లోకల్లీ, గ్లోబల్లీ ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా నీడనిస్తున్న హాస్టళ్లు ఎకనామికల్లీ మంచి లాభాలనే గడిస్తున్నాయి. మరి ఫీజుకు తగ్గట్టుగా భద్రతా ప్రమాణాలని కల్పిస్తున్నారా, లేక పైసా ఆశతో పైశాచిక అసాంఘిక శక్తులకు షెల్టర్ ఇస్తున్నారా? రిజిస్ట్రేషన్ లేదు, ఏం లేదు. ఎవరికి దోస్తే వాళ్ళు 4 రూపాయలు డబ్బులు ఉన్నాయంటే అది ఒక హాస్టల్ పెడతా ఉన్నారు. అవి హాస్టల్ అనలేకుండా ఒక లాడ్జ్ లేక నడిపే ప్రయత్నాలు కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి. క్రిమినల్స్తో పాటు వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు ఇప్పటి వచ్చి హాస్టల్లో చేరుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతా ఉన్నది. అందుకని వాళ్ళు చాలా మంది ఆత్మహత్యలు కానీ ఇతరత్ర అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. గల్లీలో వర్కింగ్ ఉమెన్స్ పీజీ హాస్టళ్లు కుప్పలు తెప్పలుగా వెలుస్తున్నాయి. సరే, మరి ఎన్ని హాస్టళ్లు సామాజిక బాధ్యతను పాటిస్తున్నాయి? అవసరం మీది, అవకాశం మాది అన్నట్టుగా కేవలం డబ్బులు దండుకోవడం పైనే దృష్టి. ఒక పక్క ఫీజుల భారం ఉంది, దాంట్లో చేరుతున్నటువంటి వాళ్లకు సరైన నాణ్యత లేకుండా ఆహారాన్ని వడ్డిస్తూ ఉన్న పరిస్థితున్నది. మరి ముఖ్యంగా అమ్మాయిలకు రక్షణ లేకుండా ఉన్నది. అనుమతి లేకుండా సిటీలో హాస్టళ్లు నిర్వహిస్తున్నదెవరు? గ్రేటర్ ఖజానాకు గండి కొడుతోందెవరు? హాస్టల్స్ మాఫియా బరితెగింపు ఎవరి అండతో? అసలు మహానగరంలో ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి? వాటిలో పర్మిషన్స్ ఉన్నవెన్ని, లేనివెన్ని? ఫుడ్ సేఫ్టీ, సెక్యూరిటీ ఉందా? దూత్ కా దూత్, పానీ కా పానీ. మహానగరంలో పూటకోళ్ల మాఫియాపై ఎక్స్ప్లోజివ్ గ్రౌండ్ రిపోర్ట్ ఓన్లీ ఆన్ టీవీ9.